ఫాల్కన్ కేసు విషయంపై రాజ్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్. 2021 నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య పవన్లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్దీప్తో పాటు సురేందర్ మరికొంతమంది పరారులో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ట్రావెల్ డీటెయిల్స్ను ఇమిగ్రేషన్ అధికారులకు లేఖలు రాశామని, ఇందుకు సంబంధించి మొత్తం 22 అకౌంట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయంటే వాటిని నమ్మొద్దని చెబుతున్న ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 1700 కోట్ల రూపాయల స్కామ్, 7,000 మంది బాధితులు. ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో జరిగినటువంటి ఈ మోసానికి సంబంధించి ప్రజెంట్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుందాం. ప్రస్తుతం మనతో ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు ఫాల్కాన్ కంపెనీ నుంచి జరిగినటువంటి మోసం ఏంటి? బాధితులు ఎంతమంది ఉన్నారు? కేసు దర్యాప్తు అనేది ఎట్లా జరుగుతుంది? ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఫైనాన్షియల్ స్కీమ్ కింద, ఫైనాన్షియల్ సర్వీస్ కింద ఒక సంస్థను నెలకొల్పారు ఇక్కడ మాదాపూర్లో సైబర్ టవర్స్ దగ్గరలో. దీనికి చైర్మన్ అండ్ ఎండి అనేది అంటే అమరేందర్ కుమార్ ఎలియాస్ అమరేందర్ కుమార్ సింగ్. సో అతనితో పాటు యోగేందర్ అయిన తర్వాత సంజీవ్ కుమార్, మిగతా ముగ్గురు కూడా ఉన్నారు. సో దీంట్లో ఏమైందంటే 2021 నుంచి ఈ యొక్క స్కీమ్ను వాళ్ళు ఫైనాన్షియల్ స్కీమ్ కింద ఒకటి తయారు చేసి పెట్టారు. ఏంటంటే ఇన్వెస్టర్స్ పబ్లిక్ డిపాజిటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని, డిపాజిట్ తీసుకొని, దాని మీద తక్కువ టైం లోపల, షార్ట్ టైం లోపల హై రిటర్న్స్, దట్ మీన్స్ హై ఇంట్రెస్ట్తో పాటు రీపేమెంట్ చేసే పాలసీతో వాళ్ళు చేశారు. ఇది ఏం చేశారంటే ఈ బిజినెస్ వెబ్ బేస్డ్ కింద పెట్టారు, వెబ్సైట్లో పెట్టారు. తర్వాత ఒక యాప్ కూడా డెవలప్మెంట్ చేశారు. ఎవరు కూడా వీళ్ళకి ఆఫీస్కి వచ్చి పేమెంట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అంతా కూడా దాంట్లోనే యాప్లోనే అకౌంట్స్ క్రియేట్ చేశారు. తర్వాత వెబ్సైట్లో కూడా పెట్టారు. దీంట్లో మొత్తం అక్రాస్ ద కంట్రీ ఏం చేశారంటే 6,979 మెంబర్స్ కింద అందరు కూడా దాంట్లో సభ్యులుగా నమోదయ్యారు. డిపాజిట్స్ అన్ని కూడా చేసి పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. 800 crores దాకా వాళ్ళకి రీపేమెంట్ చేయడం జరిగింది. తర్వాత రిమైనింగ్ 800 crores అది ఫ్రాడ్లెంట్ అమౌంట్ కింద తేలింది. ఇట్స్ ఫ్రాడ్ అమౌంట్, మిస్ ఆపరేషన్. సో వీళ్ళు దీనికి ఏం చేశారంటే ఇప్పుడు అడుగుతారు, అకౌంట్ హోల్డర్స్, అది ఎవరు డిపాజిటర్స్ ఉంటారో, ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు అడుగుతారు, మాకు ఎట్లా హై రిటర్న్స్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఒక 20 దాకా 20 షెల్ కంపెనీస్ను, ఫేక్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ అందులో 90% ఫేక్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఉంటే పేరుకు మాత్రం ఉన్నాయి. అవి ఆ కంపెనీస్ అన్ని కూడా చూపిస్తే వీటిల్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, చేసి వచ్చేటువంటి లాభాల లోపల మీకు ఇది చేస్తాం. పోంజీ స్కీమ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అన్నట్టు. దీంట్లో అంటే కొంతమంది ఫస్ట్ టైం కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొత్తగా చేసిన వాళ్ళు ఏమవుతారు, కొంతకాలం తర్వాత ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అవుతారు, అంటే పాత వాళ్ళలాగా అవుతారు. ఎవరైతే కొత్తగా మళ్ళీ జాయిన్ అవుతారో వాళ్ళతో తీసుకున్నటువంటి డిపాజిట్స్ అన్ని తీసుకొని వీళ్ళకి పేమెంట్ చేస్తారు, ఎగ్జిస్టెడ్ వాళ్ళకు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ ఇంత, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని 3 months, 6 months, 9 months, 12 months అని ఉంటుంది. 11% నుంచి 24% వరకు చేశారు. సో ఈ విధంగా ఏంటంటే అందరు కూడా అట్రాక్ట్ చేసే వరకల్లా అందరూ కూడా చాలా మట్టుకు అయినరు. చాలామంది ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారన్నమాట. దీని విషయం లోపల మనం ఈఓడబ్ల్యూలో సైబరాబాద్లో 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 3 కేసెస్లలో కూడా ఇప్పటి వరకైతే ఒక డైరెక్టర్ కావ్య నల్లూరి అనే డైరెక్టర్ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత పవన్ ఓదెల అని చెప్పేసి బిజినెస్ హెడ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ప్రైమ్ అక్యూజ్లు అప్స్కాండింగ్లో ఉన్నారు. ఆ ప్రైమ్ దాదాపు ఇది 15 days 20 days కిందనే దీన్ని క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు క్లోజ్ చేసుకుని అక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా ఎరెక్ట్ చేశారు, మేము ఇంటి దగ్గర నుంచి మేము చేస్తామని చెప్పేసి. దీంట్లో మొత్తం 17 members మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మిగతా టీమ్స్ అన్ని కూడా మనం ఫామ్ చేశాము. తర్వాత అన్ని బ్యాంక్స్ కూడా మనం లెటర్స్ పెట్టాము. ఈ డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్ నిజంగా ఎన్ని కంపెనీస్ పోయినాయి, ఏ కంపెనీస్ పోయినాయి, ఏ విధంగా అని చెప్పేసి వాటి అన్ని డాటా కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అవన్నీ మనకు వచ్చేసే దాని మీద ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎంత. తర్వాత కొంతమంది ప్రైమ్ అక్యూలు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకెంతమంది అక్యూలు పెట్టేటట్లుంది. తర్వాత బాధితులు కూడా ఇప్పటివరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా 60-70 మంది దాకా మన దగ్గర 60-70-80 members దాకా వచ్చారు. రోజు వస్తాం, ఇవాళ కూడా వస్తున్నాం. వాళ్ళందరూ కూడా మనం బాధితుల లిస్ట్లో మనం ఇంక్లూడ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత డిపెండ్ దాని మీద మనం అంతా కూడా లెక్కలు చేసుకొని పెడతాము. ఇప్పుడు 1,700 crores లో కూడా 800 crores అనేది ఫ్రాడ్, 853 crores అనేది కూడా ఫ్రాడ్ అమౌంట్ కింద తేల్చారు కదా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ డిపాజిట్లు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళకు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతున్న విషయం ఎప్పుడు తెలిసింది? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు అనేవి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ చెల్లించడంలో వచ్చినటువంటి లోపాల కారణంగా తెలిసిందా? ఎట్లా బయటపడింది అసలు? ఆల్ ఆఫ్ సడన్ గా 15 days క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా
వాళ్ళకు మెచ్యూరిటీ అయిపోయి రావాల్సిన డబ్బు ఆగిపోవడం కల్లా అప్పుడు దే హ్యావ్ కాంటాక్ట్ ఆన్ ఫోన్స్ మిగతా ద్వారా అయితే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడ్డాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా మీకు ఇవ్వడానికి అని చెప్పి చెప్పింది. ఇది దాదాపుగా ఫస్ట్ ఆఫ్ ఒక 15 days క్రితమే ఇవన్నీ కూడా పేమెంట్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. అప్పుడు వాళ్ళంతా కూడా పేమెంట్స్ ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు రావట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కొంతమంది ఇటు హెడ్ ఆఫీస్కి రావడం జరిగింది, కొంత ఫోన్ ద్వారా కనుక్కోవడం జరిగింది, కమ్యూనికేషన్స్ ద్వారా జరిగింది. కాబట్టి 15 days నుంచి మాత్రం ఆగిపోయింది. దాని మీద కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 teams మనం ఫామ్ చేసాం. ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒకటి, సిఏ గారి ఆధ్వర్యంలో ఒకటి, కొంతమంది ఎస్ఐతోని 3 teams స్పెషల్ టీమ్స్ మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ల గురించి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు అరెస్ట్ దెమ్. ఫాల్కాన్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే టీమ్స్ ను ఫామ్ చేయడం జరిగింది. అత్యధికంగా రిటర్న్స్ ను ఆశ చూపించి యొక్క మోసాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని పట్టుకునేందుకు కూడా వాళ్ళకు లుకౌట్ నోటీసులు జారీ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేశామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, హైదరాబాద్.